మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ నుంచి తమను రక్షించాలంటూ కోప్రాకులోని కృష్ణానగర్ ప్లాట్ ఓనర్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రేమ్ సాగర్కు వ్యతిరేకంగా ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ప్లాట్ ఓనర్స్ ఆందోళనకు దిగారు. 2004లో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు 150 ప్లాట్లు కొనుగోలు చేసి మిగిలిన 556 ప్లాట్లను తమకే వినియోగించాలంటూ గూండాలను పెట్టి బెదిరిస్తున్నారని ఆరోపించారు. అన్యాయంగా తమ నివాసాలను కూల్చేశారని వాపోయారు. తమ వద్ద అన్ని పత్రాలు ఉన్నా సరే అధికారులు ఎమ్మెల్యే అని భయపడుతున్నారని అన్నారు. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని న్యాయం చేయాలని కృష్ణానగర్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ప్రేమసాగరరావు అనే వ్యక్తి కొంత ఫ్లాట్లు కొనుక్కొని ఆ ఒప్పుగూడ దగ్గర మిగతా ప్లాట్లు కూడా తక్కువ రేట్లో కొనుక్కోవాలని చూస్తున్నారు. కొనుక్కొని వీళ్ళందరూ కూడా ఎల్లగొట్టేసేసి ఆ 62 ఎకరాల వెంచర్ ఏదైతే ఉందో అది మొత్తం ఆయనే తీసుకోవాలని చెప్పేసి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి మమ్మల్ని సైట్లోకి పోనివ్వకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పోలీసుల వారు కూడా మాకు అనుకూలంగా చూస్తున్నారు. అదేవిధంగా మేము ఎంత ఇబ్బంది పెట్టినా కానీ మున్సిపాలిటీ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాము, జిహెచ్ఎంసీ వారు పర్మిషన్ తీసుకున్నాము, ఇంజక్షన్ ఆర్డర్ కాపీలు తీసుకున్నాము. అయినా కానీ ఆ సైట్లో 150 ప్లాట్లు ఉండటం వల్ల 150-200 మంది మనుషులను గూండాలను పెట్టి అక్కడ మేము కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నా కానీ లేకపోతే ఒక రేకుల రూమ్లు వేసుకున్నా కానీ ఉన్న చెట్లు కూడా లాస్ట్కి గ్రీనరీ ఉన్నటువంటి చెట్లు కూడా మా సాల్మోన్ సార్ ఇంట్లో చెట్లు ఉంటే కూడా చెట్లు కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఇలాంటి అన్యాయాలు ఆ రోజులు పాత రోజులు కాదు, ఇప్పుడు తరం మారిపోయింది. రేవంత్ రెడ్డి గారు యంగ్ లీడర్, డైనమిక్ లీడర్, ఇప్పుడు రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు. ప్రతి పౌరుడికి ఆ వ్యక్తి స్వేచ్ఛను హరించకుండా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్క పౌరుడు కూడా బయటకు వచ్చి వాళ్ళ సమస్యను చెప్పుకోవడానికి ప్రజావాణి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజా దర్బార్లో భాగంగా మేము ధర్నాలు చేయడం జరిగింది. నేను ఇప్పుడు అది కొని కూడా 40 సంవత్సరాలు అవుతుంది సార్. నేను ముసలిని అయిపోయింది సార్. నేను కొట్లాడలేను వానితోటి. వాడు చాలా అరాచకం చేస్తున్నాడు సార్. మా మీద చాలా మంది గుండాలను పెట్టిండు సార్. మనం పోతే వాళ్ళు ఎవరు కనిపించరు. 3-4 సెక్యూరిటీ డ్రెస్ వేసుకొని ఉంటారు సార్. మనం పోగానే ఈ 3-4 ఊరుకొస్తారు సార్. ఫస్ట్ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అని అతను అక్కడి నుంచి వచ్చి ఇక్కడ హుకుం నడిపి